నమస్తే అండి, నేను డాక్టర్ సూర్యశెట్టి భరత్ కుమార్, న్యూరాలజిస్ట్ అట్ యశోద హాస్పిటల్ మలక్పేట్. సో ఈరోజు మనకు పేషెంట్ గురించి చెప్తున్నాను. పేషెంట్ లావణ్య అని ఒక 46 years. తనకి ఏం జరిగిందంటే సడన్గా తలనొప్పి, వాంతులు రావడము, చూపులు కళ్ళంతా మబ్బుల్లో రావడం ఇట్లాంటివన్నీ జరిగింది తనకి. సో బయట హాస్పిటల్లో తనకి చూసి బ్రెయిన్లో రక్తనాళం బ్లీడింగ్ అని డయాగ్నోస్ చేసి మా దగ్గరకు పంపించారు. ఈ పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంఆర్ యాంజియోగ్రామ్ తర్వాత సిటీ యాంజియోగ్రామ్ చేయడం వల్ల తనకి బ్రెయిన్లో రక్తనాళం అనేది వాపు వచ్చి రక్తనాళం రప్చర్ అవ్వడం జరిగింది. రక్తనాళం రప్చర్ అయ్యి బ్లడ్ అంతా మొత్తం బ్రెయిన్ అంతా డిఫ్యూజ్ గా స్ప్రెడ్ అయిపోయింది. దీన్ని అన్యూరిజం అంటారు. దీంట్లో బ్రెయిన్ లో A1 ఆర్టరీ అనే ఆర్టరీ అది రప్చర్ అయ్యి సబరక్నైన్ హెమరేజ్ అని డయాగ్నోస్ చేశామండి. ఈ పేషెంట్ కి ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ద్వారా చికిత్స చేసి బ్రెయిన్ ని కట్ ఓపెన్ చేయకుండా రక్తనాళం లోపల నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం అనేది క్లోజ్ చేయడం జరిగింది. చేశాక పేషెంట్ ని ఒక 3 days లోనే డిశ్చార్జ్ చేశాము. చేసినప్పటి నుంచి పేషెంట్ అంతా ఇప్పటికీ కంప్లీట్ గా యాక్టివ్ గా ఉంది. సో ఇది తనకి జన్యుపరమైన కారణాల వల్లనే ఒక రక్తనాళం అనేది ఉబ్బిపోయి అన్యూరిజం లాగా ఫామ్ అయింది. ఓపెన్ ప్రొసీజర్ కాకుండా క్లోజ్డ్ ప్రొసీజర్ని మనము పేషెంట్ని ట్రీట్ చేసాము. చేసినప్పటి నుంచి పేషెంట్ చాలా యాక్టివ్గా నార్మల్ లీడ్ చేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పేషెంట్ మా దగ్గరకు వచ్చేటప్పటికే క్రిటికల్గా వచ్చింది. సో ఫస్ట్ యాంజియోగ్రామ్ చేశాను. యాంజియోగ్రామ్ చేస్తే బ్రెయిన్లో ఒక బ్రెయిన్ సప్లై చేసే ఒక పెద్ద రక్తనాళంలో మనకి వాపు వచ్చి అది ఫ్రాక్చర్ అయిందని అబ్జర్వ్ చేశాం. సో అయితే దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనుకున్నప్పుడు టూ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి దీనికి. ఒకటి ఏంటంటే తల పురుగుని కట్ చేసి ఎన్యూరిజం అంటే ఆ రక్తనాళం ఎక్కడైతే వాపు ఉందో దానికి క్లిప్ వేయటం, దీన్ని క్లిప్పింగ్ అంటాం. రెండోది ఏంటంటే తల కట్ చేయకుండా కాలు నుంచి కాలుకి సప్లై చేసే రక్తనాళాలు కూడా మెదడు బ్రీచ్ అయ్యి ఆ అన్యూరిజంని క్లోజ్ చేయడం. సో పేషెంట్కి 2 ఆప్షన్స్ ఇచ్చాం. సో పేషెంట్ ఏంటంటే తల కట్ చేయకుండా మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్ కావాలి అని అడిగింది. సో మనం వెంటనే పేషెంట్ని కాలు రక్తనాళాల నుంచి వెళ్ళి ఆ అన్యూరిజం కంప్లీట్గా క్లోజ్ చేసాం. ఎలా క్లోజ్ చేసామంటే స్టంట్ అసిస్టెడ్ కాయిలింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఈ చిన్న పైప్స్ ఉంటాయి. చిన్న పైప్స్ కాలు రక్తనాళాల నుంచి పైకి తీసుకెళ్ళిపోయి ఆ రక్తనాళం ఎక్కడైతే ఉబ్బిందో అక్కడ మనం స్టంట్ పెట్టి ఆ స్టంట్ నుంచి లోపలికి వెళ్ళి ఆ అన్యూరిజం లోపలికి కాయిల్ పెట్టి దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేసాం. సో పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ని ఒక 1 week వరకు మనం హాస్పిటల్ అబ్జర్వ్ చేసాం. సో ఆమెకైతే ఆ తర్వాత ట్రీట్ చేసే ఏం కాంప్లికేషన్స్ లేవు. ఆ తర్వాత 1 month 2 months ఫాలోఅప్ కూడా ఉంది. సో పేషెంట్ అయితే ఇప్పుడు ఫాలోఅప్ వచ్చినప్పుడు కూడా అంత ఏం కంప్లైంట్స్ లేవు. సో కంప్లీట్గా క్యూర్ చేసాం అన్నమాట. సో పేషెంట్ అంటే మనకేంటంటే ఫ్యూచర్లో ఇలాంటి ఏదైనా అన్యూరిజమ్స్ కానీ లేకపోతే ఇలా స్ట్రోక్స్ ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసెస్ ఇప్పుడు చాలా తరచుగా ఎక్కువగా చేస్తున్నాం. సో పేషెంట్ని సక్సెస్ఫుల్గా మనం ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ఎండోవాస్కులర్ ట్రీట్మెంట్ ద్వారా చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ. అది గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఏం చెప్పదలుచుకున్నామంటే భరించలేని తలనొప్పి అన్యూరిజం అనే లక్షణం ఒకటి ఒక కండిషన్ మనం తెలుసుకోవాల్సింది ఉంటుంది. సివియర్ అన్బేరబుల్ హెడేక్ అన్న లైఫ్లో ఇంత సివియర్ హెడేక్ ఉంటే అది అన్యూరిజం అనే కండిషన్కి దారి తీయవచ్చు. మనం చూస్తాం. ఇట్లాంటివంటి ఇమీడియట్గా మనం వైద్యుల్ని అప్రోచ్ అయితే అడ్వాన్స్ ప్రొసీజర్స్తోని పేషెంట్ ముందు ఎట్లా ఉన్నారు అట్లానే మనం తీసుకుని రావచ్చు. థ్యాంక్ యూ.